మిత్రులారా నమస్తే. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న గారు ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ దేశపు పురుష జాతికి ఇచ్చారండి. అదేమిటయా అంటే, నాయన మీరు ఎంతైనా సంపాదించుకోండి, మీరు ఏ పనైనా చేయండి, మీ ఇంట్లో ఉండే అంటే బయటికి పోయి ఉద్యోగాలు చేయకుండా కేవలం ఇంటికి మాత్రమే అంకితమై సంసారానికి మాత్రమే తన జీవితాన్ని అంకితం చేసి నిత్యం పగలనక రాత్రనక ఈ సంసారం అనే శకటాన్ని రెండు భుజాల మీద మోస్తూ ఉన్నటువంటి నీ భార్యకు నువ్వు కొంత ఆదాయాన్ని సమకూర్చుతూ ఉండు, కొంత నిధిని సమకూర్చుతూ ఉండు. యు షేర్ సమ్ ఫండ్ ఫ్రమ్ యువర్ ఇన్కమ్ అని చెప్పింది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ మాట అంటే, ఒక తీర్పు ఇస్తున్నటువంటి సందర్భంలో, అంటే ముస్లిం మహిళకు త్రిపుల్ తలాక్ ఇచ్చి చేతులు దులిపేసుకునేటటువంటి ఒక కేసులో ఒక పెద్ద మనిషి తెలంగాణ హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందయా అంటే, ఎవరి చట్టాలు ఏం చెప్పినా, ఎవరి మతపరమైనటువంటి ధార్మికమైనటువంటి చట్టాలు ఏం చెప్పినప్పటికీ కూడా ఈ ఐపీసీలోని సెక్యులర్ సెక్షన్ 125 అనేటటువంటిది ఉంది. దాని ప్రకారం నువ్వు విడాకులు ఇచ్చినట్టు మహిళకి తప్పనిసరిగా మెయింటెనెన్స్ ఇచ్చి తీరాల్సిందే అని ఒక గొప్ప హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. సరే, దీని పట్ల ఆ ముస్లిం చట్టాలు ఏం చెప్తున్నాయి, వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకి ఇక్కడ ఈ చర్చ అనవసరం. మహిళ ఎవరైనా సరే ఆమెకు దక్కాల్సినటువంటి అధికారం విషయంలో, హక్కు విషయంలో పక్షపాత ధోరణి వహించకుండా ఆమెకు కూడా మెయింటెనెన్స్ అందుతుందనేటటువంటి తీర్పుని ఇస్తూ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ తీర్పులు ఒక న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న గారు ప్రైవేటుగా ఒక కామెంట్ చేశారన్నమాట. కేవలం ఒక మతపరమైనటువంటి పురుషుడికే కాదు, పురుషులందరూ కూడా తమ ఇళ్లల్లో పనిపాట్లు చేసుకుంటూ ఇంట్లల్లోనే ఉంటున్నటువంటి స్త్రీలకు తమ ఆదాయంలో కొంత ఇవ్వాలి. ఎందుకంటే ఆ స్త్రీకి కొంత వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు ఉంటాయి, ఆమెకు కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితం ఉంటుంది. ఆమె ప్రతిదానికి, ప్రతి నిమిషానికి, ప్రతి పైసాకి భర్త మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి రాకుండా చూడండి అని చెప్పేసి జస్టిస్ నాగరత్న ఈ అద్భుతమైనటువంటి కామెంట్ చేశారు. ఇది తీర్పు కాదు కానీ, ఇది చట్టం కాదు కానీ, బహుశా భవిష్యత్తులో చట్టాన్ని కూడా తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే అందరూ నా సంపాదన ఆవిడ సంపాదన ఒకటే కదా, అంతా ఒకటే కదా, ఏమవుతుంది, ఈ సంసారాన్ని అంతా నేనే కదా భుజాల మీద మోస్తున్నానని చెప్పి ఒక పురుషుడు ఎన్నైనా మాటలు చెప్పవచ్చు. కానీ ఒక చిన్న ఖర్చు పెట్టాలన్నా సరే ఆ స్త్రీ స్వాతంత్ర్యం లేకుండా భర్త మీద ఆధారపడాలి, లేదా కొడుకు మీద ఆధారపడాలి. లేదంటే వీళ్ళిద్దరూ కాదంటే అటు తల్లిదండ్రుల వైపు చూడాలి. తల్లిదండ్రుల వైపు చూసినా అక్కడ కూడా ఆమె చాలా దయనీయంగా నిలబడాల్సిందే. జస్టిస్ నాగరత్న ఈ సందర్భంగా వల్నరబుల్ వైఫ్స్ అనేటటువంటి మాట వాడారు. దానికి ఒక నిస్సహాయ అనొచ్చు, లేదా నిరాధార అనొచ్చు, దయనీయమైనటువంటి స్థితి అనొచ్చు. ఏదేమైనా అస్వతంత్రంగా ఉండేటటువంటి భార్యలకు మీరు కొంత ఆర్థిక సాధికారతను సమకూర్చడంలో భర్త యొక్క పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ ఇన్కంలో కొంత భాగాన్ని షేర్ చేయండి మీ భార్యలకు. అప్పుడే వాళ్ళు ఆర్థికంగా సాధికారత వైపు, కేవలం గవర్నమెంట్స్ వైపే మనం చూస్తాం మహిళా సాధికారత అని. ఇదంతా ప్రభుత్వాల బాధ్యతే అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇంట్లో నుంచే మహిళా సాధికారత అనేటటువంటిది మహిళలకు తన ఇంటి నుంచే, తన తండ్రి నుంచి, తన భర్త నుంచి, తన కుమారుడి నుంచి లభ్యం కావలసినటువంటి అతి కీలకమైనటువంటిది. ఇది మనకు తెలిసిందల్లా ఒకటే, నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హత. ఎప్పుడో మలువు చెప్పిన మాట, మనుధర్మం చెప్పినటువంటి మాట. పుట్టినప్పుడు తండ్రి మీద, తర్వాత పెళ్ళైన తర్వాత భర్త మీద, తర్వాత కొడుకు మీద ఆధారపడేటటువంటి ఒక నిరాధారగా వల్నరబుల్ విమెన్ మన వాళ్ళు.
అలాంటి పరిస్థితి నుంచి మీరు మీ భార్యల్ని బయటపడేయాలంటే, మీ భార్యల్ని స్వతంత్రులుగా మార్చాలంటే, సాధికారులుగా మార్చాలంటే మీదే బాధ్యత అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త భర్తలకు ఆమె నిర్దేశించింది జస్టిస్ నాగరత్న. అందుకని ఆమె అందనమాట, ఏ స్ట్రాంగ్ ఫ్యామిలీ అండ్ ఏ సొసైటీ వుడ్ మేక్ ఏ స్ట్రాంగర్ నేషన్. అప్పుడే ఈ దేశం చాలా బలమైనటువంటి దేశంగా అవుతుంది. మహిళా సాధికారత అనేటటువంటిది ఆ మహిళ ఇంటి నుంచే ప్రారంభం కావాలనే ఒక మహత్తరమైనటువంటి సందేశం. నిజంగా ఇది ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమంది అమల్లో పెడతారో తెలియదు, కానీ మహిళ చేసే పనికి విలువ లేదు. ఒక పని గంటలు అనేటటువంటిది బయట ఉద్యోగికి ఉంటుంది, కానీ ఇక్కడ పనే తప్ప గంటలు అనేటటువంటివి మహిళకు ఉండవు. జస్టిస్ నాగరత్న చెప్పినటువంటి ఈ మాట, ఆవిడ చేసినటువంటి సూచన, ఆమె ఇచ్చినటువంటి సందేశం అందరికీ కూడా శిరోధార్యం కావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.